రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్ను అమలాపురంలోని మాజీ మంత్రి పినేపి విశ్వరూప్ ఇంటి వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడంపై జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఉద్యమం సూపర్ హిట్ అయిందని, కోటి సంతకాల సేకరణ చేసి రాష్ట్ర గవర్నర్కు సమర్పించే కార్యాచరణ చేయడం జరుగుతుందని వెల్లడించారు. పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకు ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తున్నారని చెప్పారు. కోటి సంతకాల సేకరణలో గ్రామాల్లో రచ్చబండ వద్ద నుండి ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణరావు, తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయేల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంపీ చింతా అనురాధ, నేతలు కర్రి పాపారాయుడు, పొన్నా సతీష్ కుమార్, పిల్లి సూర్యప్రకాష్, పినేపి శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, పాముల రాజేశ్వరీదేవి, పీతాని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అక్కడ మా ప్రతినిధి కేజీరావు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రైవేటీకరణ చేయడంపై మరి నిన్న జగన్మోహన్ గారు చేసిన ఉద్యమం మరి నిన్నటితో మొదలైంది. అది సూపర్ హిట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఉద్యమం మరి కోటి సంతకాలతో మరి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మరి కార్యాచరణ మరి మా నాయకుడు జగన్మోహన్ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కార్యాచరణని రచించుకుని తద్వారా గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ కార్యక్రమం మొదలై ప్రజల్ని చైతన్యపరుస్తూ తద్వారా సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంపదని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్య కళాశాలని అలాగే వైద్యశాలని కూడా మరి పప్పుకి బెల్లాలకి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తున్న తరుణంలో మరి ఈ ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి అందులో ప్రజల్ని చైతన్యపరచడం కోసం, వారిని జాగృతం చేయడం కోసం, ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఆస్తులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి సొంత వారందరికీ కూడా మరి ఇచ్చేస్తున్నారు. వాటి మీద ఈ ఉద్యమంలో వారందరినీ కూడా మరి చైతన్యపరుస్తాం. దీనికి ఒక ప్రణాళిక మాకు జిల్లా మా యొక్క నాయకుడు కూడా మరి పంపించడం జరిగింది. ఇది 9వ తారీఖున అంటే నిన్నటితో వైఎస్ జగన్మోహన్ గారు మరి ప్రారంభించడం జరిగింది. ఇవాళ కార్యాచరణ రచించుకునేటువంటి కార్యక్రమం అలాగే పోస్టర్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం నేడు మరి జిల్లాలో ఉన్నటువంటి పిఎస్సీ మెంబర్లు ఇతర పెద్దలు అందరూ కలిపి ఇవాళ 10వ తారీఖు నుంచి అంటే ఇవాళ నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమం రచ్చబండల దగ్గర ప్రతి గ్రామం దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తూ మరి గ్రామానికి వచ్చి సుమారు 500 కానీ 500 సంతకాలు తక్కువ కాకుండా ఒక నియోజకవర్గానికి వచ్చి 60,000 సంతకాలు మరి 60,000 సంతకాలు మరి సేకరించి వాటిని మరి మళ్ళీ ఇక్కడి నుంచి 23వ తారీఖున మళ్ళీ మన జిల్లా కేంద్రాలకి మరి పంపించారు. నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే సుమారు 43 రోజులు మరి సమయం ఇచ్చారు గ్రామాల్లో కార్యక్రమం చేయడం కోసం. ఇది పూర్తయిన వెంటనే వచ్చే నెల ఏదైతే 23వ తారీఖున నియోజకవర్గాల నుంచి ఆ ప్రతులన్నీ కూడా ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు అక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు కలిపి ఆ ప్రతులన్నీ కూడా మరి జిల్లా హెడ్ క్వార్టర్కి పంపించే కార్యక్రమం చేస్తారు. అలాగే జిల్లాలో 24వ తారీఖున 24 అంటే నవంబర్ 24వ తారీఖున మళ్ళీ ఆ ప్రతులన్నింటినీ కూడా ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్లాగ్ ఒక జెండా ఊపి ఇక్కడి నుంచి వాటన్నింటినీ కూడా మరి ఏదైతే మరి ప్రధానమైన అక్కడ మా నాయకుడు జగన్మోహన్ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ కోటి సంతకాలు ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలని మరి ప్రైవేటీకరణ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క దుశ్చర్యని ఖండిస్తూ మరి మనకు ఉన్నటువంటి గవర్నర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని తద్వారా 26వ తారీఖున అక్కడ ఈ కోటి సంతకాలు కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని మరి గవర్నర్ గారు చెప్పేటువంటి కార్యక్రమం మరి చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యలో కూడా 28వ తారీఖున ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ నెల 28వ తారీఖున ఈ మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఎంఆర్ఓ ఆఫీసు లేదా ఆర్డీఓ ఆఫీస్ అయితే ఆర్డీఓ ఆఫీసు
వారి ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా వెళ్ళి మరి ఒక ర్యాలీగా వెళ్ళి మా యొక్క రిప్రజెంటేషన్ని అక్కడ ఆర్టీఓకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల 28వ తారీఖున జరుగుతుంది. అలాగే నవంబర్ 12వ తారీఖున మళ్ళీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఒక ర్యాలీ ద్వారా ఒక ప్రదర్శన ద్వారా వెళ్ళి మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి ఈ యొక్క ప్రతుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ కూడా చేస్తాం. ఈ రకంగా మరి మన రాష్ట్రంలో ఏదైతే ఈ సంపదని మరి హరిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావడం కోసం మళ్ళీ ఈ యొక్క నిర్ణయంపై పునఃసమీక్షించి పునరాలోచించాలనేటువంటి డిమాండ్ని మరి మరొకసారి తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఈ కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మరి పార్టీ శ్రేణులంతా కూడా ఇందులో మరి ముందుకు కదులుతారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు దీని మీద ప్రణాళిక రచించుకుని 22వ తారీఖు అంటే వచ్చే నెల 22వ తారీఖు 43 రోజుల లోపు రచ్చబండ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు ఏ గ్రామాల ఇన్ఛార్జో వారి ఆధ్వర్యంలో వారు నిర్ణయం చేసుకుని ఒక ప్రణాళిక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యని ఆరోగ్యాన్ని వ్యాపార పరంగా మార్చదలుచుకున్నటువంటి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఉద్యమం చేపట్టినటువంటి మా నాయకుడికి మద్దతుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరితోటి కూడా 1 కోటి సంతకాలు సేకరణ చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్యమాన్ని మరి మా నాయకుడు తీసుకోవటం జరిగింది. దీనికి మా శ్రేణులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఆ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. అయితే ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటిది 2 ప్రధానమైనటువంటి విద్య, వైద్యం. అటువంటి విద్యా వైద్యం రెండాటికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలు మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనులు ప్రారంభించి జీవోలు ఇచ్చి అన్ని విడుదల చేసిన తర్వాత కొన్ని పనులు పూర్తవుతున్నాయి, కొన్ని ఓపెనింగ్ కూడా అయినాయి. 1-2 కాలేజీలు మరి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వం ఎలా 2 లక్షలు 3 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈ మెడికల్ కాలేజీకి 8,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలను అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంతసేపు మాట్లాడండి. మీ టైంలో 5 సంవత్సరాల్లో ఏం చేశారంటున్నారు. 5 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది. కోవిడ్లో పోయిన తర్వాత కోవిడ్లో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటి కావాలి. మెడికల్ కాలేజీలు అంటే ఒక విద్య ఒకటే కాదు, ఆరోగ్యం. మెడికల్ కాలేజీలు అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. దానివల్ల ప్రజలకి ఈ కోవిడ్ లాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటి జిల్లాకు ఒకటి ఉండటం అనేటువంటిది అవసరం అనేటువంటిది ఆ కోవిడ్ సందర్భంగా వచ్చినటువంటి అనుభవంతో గుర్తుపెట్టుకుని ప్రారంభించినటువంటి కార్యక్రమం. అనుసారంగా ఈ రోజుని ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళందరికీ అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధానంలో భాగంగానే దీన్ని మరి పీపీపీ మోడల్లో తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. ఏమీ కాదు, ఈ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి విధానాన్ని పీపీపీ మోడల్లో తీసుకెళ్ళినటువంటి విధానం ఎక్కడా కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి 1-2 ప్రయోగాలు కర్ణాటకలో కానీ బీహార్లో కానీ జరిగినటువంటి కూడా ఫెయిల్ అవుతే, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలని హాస్పిటల్ని అప్పచెప్పారంటే వెంటనే వీళ్ళందరూ ప్రజలకు సేవ చేయడం కోసం కాదు కదా, వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. వాళ్ళకి వీటిని తీసుకెళ్ళి అప్పచెప్తే ప్రజాసేవ గురించి ఆలోచిస్తారా, వాళ్ళ వ్యాపారం గురించి ఆలోచిస్తారా అనేటువంటిది అతి సామాన్యుడికి కూడా తెలిసేటువంటి విషయం. మరి దీన్ని పీపీపీ మోడల్ అని ఇన్ని సీట్లు ఇలా పేదవాడికి ఇస్తారని ఇవన్నీ అభూత కల్పనలు చెప్పేటువంటి ఈ తప్పుడు విధానాల వల్ల ఇండైరెక్ట్ గా వాళ్ళ కోట్లాది రూపాయలు అర్జించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే అంతకు మించినటువంటి కార్యక్రమం కాదు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఉద్యమాన్ని మా నాయకుడు ఇచ్చిన దాని ప్రకారంగా ఇంకా ఉధృతంగా తీసుకెళ్లి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి దీన్ని ఆపేటువంటి కార్యక్రమం చేస్తాం.
అది కాదు అనుకుంటే కోర్టులు కూడా ఆశ్రయించి చేద్దాం అనేటువంటిది మా నాయకుడు చెప్పినటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియపరుస్తూ, ఇక్కడ ఒక విషయం, సంపద సృష్టిస్తామని చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు ముందు, అది 100% నిజం. అది మోసపోయినటువంటి ప్రజలకు సంపద సృష్టిస్తాం అనుకున్నాడు. రాష్ట్రానికి కాదు సంపద సృష్టించేది, ప్రజలకు కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, నాయకులకి, వాళ్ళ కుటుంబానికి దీన్ని దోసుకు తినేటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు అనేటువంటిది చూస్తున్నాం. నిన్న కాక మొన్నటి దాకా దారుణంగా చెప్పేటువంటి